ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. సో ఈ మార్నింగ్ మనం ఒక 2 వర్సెస్తో మనం స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ వర్స్ రోమన్స్ 5:1. వీ హ్యావ్ పీస్ విత్ గాడ్ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అదేవిధంగా ఇంకొక వర్స్ కూడా చూద్దామండి. కొలోషియన్స్ 1:20. హ్యావింగ్ మేడ్ పీస్ త్రూ ద బ్లడ్ ఆఫ్ ద క్రాస్. హల్లెలూయా. సో ఈ వర్స్ మనం చూసినప్పుడు, ఈ 2 వర్సెస్ మనం చూసినప్పుడు వీ హ్యావ్ పీస్ విత్ గాడ్. దేవునితో మనకి ఇప్పుడు ఆ యొక్క శాంతి, దేవునితో మనకి ఆ పీస్, ఆ సమాధానం అనేది మనకు అనుగ్రహించబడింది. ఇట్స్ ఎ వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఫర్ అస్. అసలు మనకు సమాధానం, దేవుడితో సమాధానం ఉంటేనే మనం ఈ జీవితంలో మనం అధిగమించగలం అన్నీని. దేవునితో నీకు నాకు సమాధానం లేదనుకోండి, మన జీవితం అంతా పోరాటమే, మన జీవితం అంతా యుద్ధాలే. కానీ నీకు నాకు దేవుడు ఏం చేశాడంటే సమాధానం ఇచ్చాడు. ఎలాగా? త్రూ జీసస్ క్రైస్ట్. ఆయన సిలువలో చేసిన గొప్ప కార్యం ద్వారా, సిలువలో ఆయన ఏదైతే చేశాడో తద్వారా నీకు నాకు ఏమి కలిగిందంటే దేవుని దగ్గర సమాధానం కలిగింది. దేవునితో ఇప్పుడు మనకు సమాధానంతో మనం ఈరోజు ఉండగలుగుతున్నాం. అది ఎలాగా అనేది ఆ యొక్క కొలోషియన్స్ 1:20 కూడా మనం ఇంకా చూస్తే, హ్యావింగ్ మేడ్ పీస్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే ఆ పైవర్స్ మనం చూసినప్పుడు, ఇట్ ఈస్ ద రిజల్ట్. అది ఒక రిజల్ట్ ఏంటంటే హ్యావింగ్ పీస్ విత్ గాడ్. వీ హ్యావ్ పీస్ విత్ గాడ్. రిజల్ట్ ఏంటంటే మనకు దేవునితో సమాధానం కలిగి మనం ఉన్నాం. దేవునితో మనం సమాధానపరచబడ్డాం. ఇప్పుడు ఎలాగంటే బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది ఏంటంటే ఒక ప్రైజ్. ఆ రిజల్ట్ రావాలి అంటే మనకి ఆ సమాధానం అనుగ్రహించబడాలి అని, ఆ సమాధానం నీకు నాకు రావాలి అంటే ఒక ప్రైజ్ పే చేయాలి. ఆ ప్రైజ్ ఎవరు పే చేశారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రైజ్ ఏంటంటే ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడైతే ఆ రక్తము నీ కొరకు నా కొరకు చిందించబడిందో నీకు నాకు దేవునితో సమాధానం కలిగి ఉంది. మనకు ఒక సమాధానం అనేది దేవుని ద్వారా మనకు కలిగి ఉన్నది. ఈరోజు సమాధానం కావాలండి. ప్రజలందరికీ సమాధానం కావాలి. సమాధానం కొరకు పోరాడుతున్నారు, పరిగెడుతున్నారు, పీస్ కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారి జీవితం అంతా దాని కొరకే కష్టపడుతున్నారు. కానీ అయినాను ఆ పీస్ అనేది చాలామంది చూడలేకపోతున్నారు. ఎందుకు అంటే అనేక మంది జీవితాలు ఇంకా సంపూర్ణంగా ప్రభువుని తెలుసుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యం ధ్యానించగలవో దేవుడు నీతో చెప్తుంది ఏంటంటే యూ విల్ హ్యావ్ పీస్. వీ హ్యావ్ పీస్ విత్ గాడ్. ఇంకా ఈ వాక్యాన్ని మనం లోతుగా చూస్తే వీ హ్యావ్ పీస్ విత్ గాడ్. విల్ హ్యావ్ అనట్లేదు, వీ విల్ హ్యావ్. మనకి పీస్, మనకి సమాధానం కలుగుతుంది అని అనట్లేదు, లేదంటే నీకు సమాధానం మెల్లిమెల్లిగా వస్తుంది అని అనట్లేదు. ఇక్కడ వీ హ్యావ్ పీస్ విత్ గాడ్. నీకు సంపూర్ణంగా నీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొజిషన్లో నువ్వు ఎలాగున్నావంటే దేవునితో సమాధానం కలిగి ఉన్నావని చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవునితో సమాధానంగా ఉంటావో అప్పుడే నీ ప్రార్థన ఏమవుతుందంటే బోల్డ్గా నువ్వు చేయగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉంటావో అప్పుడే నీ పరలోకం అనేది ఓపెన్ అయ్యి నువ్వు పరలోకాన్ని తెరవబడ్డం అనేది నువ్వు చూస్తావు నీ జీవితంలో. ఎప్పుడైతే నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉన్నావనేసి నువ్వు గ్రహించగలుగుతావో అప్పుడే నీ విశ్వాసం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉన్నావో అనేసి నువ్వు ఎరిగి ఉంటావో అప్పుడే నీలో లోపడున్న జాయ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈరోజు దేవుడు మనకు ఒక మంచి మాటతో దేవుడు ఉదయకాల సమయంతో మాట్లాడుతున్నాడు. వీ హ్యావ్ పీస్ విత్ గాడ్. ఇప్పుడు ఒకానొకప్పుడు నువ్వు నేను దేవునికి దూరం అయిపోయాం. ఒకానొకప్పుడు వీఆర్ ద ఎనిమీస్ ఆఫ్ గాడ్. మనం ఎనిమీస్, ఒకానొకప్పుడు శత్రువులవి. కానీ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బికాస్ ఆఫ్ హిస్ ఫినిష్డ్ వర్క్, బికాస్ ఆఫ్ హిస్ బ్లడ్ ఇప్పుడు మనం ఎలాగ మార్చేశాడంటే దేవుడు వీ హ్యావ్ పీస్ విత్ గాడ్. ఇప్పుడు మనకి ఎలాగా ఇప్పుడు మన జీవితాలు ఏంటంటే దేవునితో సమాధాన పరచబడ్డాయని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు నేను మన ప్రజెంట్ ఏంటంటే వీ హ్యావ్ పీస్ విత్ గాడ్. మనకి దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. ఇప్పుడు వాట్ ఏ వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. అన్నిటికంటే హయ్యెస్ట్ బ్లెస్సింగ్ ఏదైనా ఉన్నదంటే దేవునితో సమాధానం కలిసి ఉండటమే. దేవుడితో సమాధానం కలిగి ఉంటే నీ జీవితంలో ప్రతి క్షణము ఆనందమే, ప్రతి క్షణము సంతోషమే, ప్రతి క్షణము ఉద్యోగమే. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసినా సరే నువ్వు ఆ ప్రార్థన అనేది గొప్పగా, ధైర్యంగా నువ్వు ఆ ప్రార్థన చేయగలవు. ఆ ప్రార్థన పరలోకం వింటుంది. ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యాన్ని గ్రహించగలుగుతావో నీకు ఇప్పుడు సమాధానం. వీ హ్యావ్ పీస్ విత్ గాడ్. నువ్వు సమాధానం కొరకు పరిగెట్టవసరం లేదు, నువ్వు సమాధానం కొరకు పోరాడవసరం లేదు. యూ హ్యావ్ పీస్ విత్ గాడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీకు దేవుని యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా, ఆయన సిలువలో చేసిన గొప్ప కార్యం ద్వారా నీకు నాకు ఆ సమాధానం ఇవ్వబడిందండి. ఈరోజు మనం ఒకానొకప్పుడు శత్రువులుగా ఒకానొకప్పుడు దేవుడికి దూరంగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే, ఆ యొక్క ప్రభు ఏం చేశాడంటే నిన్ను నన్ను తండ్రితో ఒకటిగా చేశాడు. దేవుడితో ఆ యొక్క సమాధానం కలిగి, ఆ యొక్క సమాధానం పొందుకునేవారుగా ఆ దేవుని పీస్లో మనల్ని ఒకటిగా చేసి మనందరం ఎవరైతే నమ్ముకున్నారో ఈరోజు మనందరం కూడా ఆ సమాధానం అనేది మనతో ఉన్నది. ఆయన సమాధానం మనతో ఉంది. నువ్వు నేను ఇప్పుడు ఏం చేయబడ్డాం అంటే దేవునితో సమాధానం పరచబడ్డాం.
ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నువ్వు నేను గ్రహించవలసింది ఒకటే, మనకి ఈరోజు అందుకోసం ఆయన సమాధానకర్త, ఆయన మనకి ప్రభు చేసిన కార్యం ద్వారా తండ్రికి మనకి సమాధానం అనేది ఆ సమాధానం అనేది కలిగి ఉన్నది. సో ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా దేవుడు బలపరిచాడు. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభా, మరొకసారి ప్రభా, ఈ యొక్క సమయంలో ప్రభా నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట బట్టి మీ స్తోత్రాలు. వీ హ్యావ్ పీస్ విత్ గాడ్ లార్డ్. ప్రభా మాకు దేవుని ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంది ఇప్పుడు ప్రభా నాయన. ప్రభా తండ్రి ఇప్పుడు అయా తండ్రి నాయన మనుషులతో సమాధానం కాదు కానీ ప్రభా దేవునితోటే మాకు సమాధానం కలిగి ఉంది ప్రభా. వాట్ ఏ బ్లెస్సింగ్ ఇట్ ఈస్ లార్డ్. ప్రభా తండ్రి నాయన ఎంత గొప్ప ఆశీర్వాదం తండ్రి. ప్రభా నువ్వు మాకు అనుగ్రహించావు తండ్రి. ఈరోజు మేము దేవునితో సమాధానం ఉన్నాము అనేసి నాయన తండ్రి మీ వాక్యం తెలియజేస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. అయా తండ్రి వీఆర్ సో బ్లెస్డ్ లార్డ్. నౌ అయా తండ్రి వీ నో నీడ్ టు ఫైట్ ఫర్ దట్ పీస్ లార్డ్. ప్రభా ఇదిగో ఈ లోకంలో మేము ఎన్నోసార్లు ఆ యొక్క శాంతి కొరకు పరిగెడుతున్నాం, పోరాడుతున్నాం ప్రభా తండ్రి. ఆ పీస్ కొరకు అయా తండ్రి వీఆర్ రన్నింగ్ టు అండ్ ఫ్రో అయా తండ్రి హియర్ అండ్ దేర్ లార్డ్. ప్రభా తండ్రి అయితే నాయన ఇదిగో మీరు వాక్యం ద్వారా మీరు మాకు తెలియచేశారు ఆ సమాధానం, ఆ ప్రభు సిలువలో చేసిన గొప్ప కార్యం ద్వారా, ఆయన రక్తం ద్వారా ఇదిగో నీకు ఆ సమాధానం, దేవుడితో నిన్ను సమాధానపరిచాడు అని నాయన వాక్యాన్ని నాయన తండ్రి మాకు ఇచ్చి ప్రభా మమ్మల్ని నాయన తండ్రి మేము ఇప్పుడు ఎవరు అనేది మీరు మరొకసారి మాకు జ్ఞాపకం చేశారు ప్రభా. అయా తండ్రి మేము నాయన అనేక సార్లు ప్రభా అయా తండ్రి నాయన మేము నాయన మనుషుల కొరకు మనుషుల దగ్గరికి వెళ్ళి నాకు సమాధానం లేదు, నాకు పీస్ ఆఫ్ మైండ్ రావట్లేదు, నాకు ఇదిగో శాంతి దొరకట్లేదు, సమాధానం దొరకట్లేదు అని మనుషులతో చెప్పుకున్నాం. అయా తండ్రి మమ్మల్ని క్షమించండి. ఇగో మీ వాక్యం సెలవిస్తుంది, వీ హ్యావ్ పీస్ విత్ గాడ్ by the finished work of Jesus Christ, by the blood of Jesus Christ. అయాతండి we have peace with God Lord. అయాతండి ఈరోజు మేము నాయన దేవునితో సమాధానంగా సమాధానం పరచబడ్డాం కాబట్టి అన్ని విషయాల్లో మేము నాయన సమాధానంగా ఉండగలిగే ఆ బ్లెస్సింగ్ అనేది మేము పొందుకున్నాం తండ్రి. ఇంకా నాయన తండ్రి నాయన మేము చేయవలసింది ఒకటే, మా మైండ్లో ప్రభా ఎప్పుడు ఇదిగో దేవుడు మాకు సమాధానము, ఇదిగో ప్రభు ద్వారా సమాధానం మేము పొందుకున్నాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు సమాధానమే. వీ హ్యావ్ పీస్ విత్ గాడ్ కాబట్టి ఇంకా భూలోకంలో మేము ఎక్కడికున్నా ఎక్కడ ఏ పని చేసినా సరే మేము ఒకటే గ్రహించాలి, నా దేవుడితో నేను సమాధానం కలిగి ఉన్నాను కనుక నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి విషయంలో కూడా నౌ ఐ విల్ ప్రే బోల్డ్లీ, నౌ ఐ విల్ హ్యావ్ అయా తండ్రి నైనా బోల్డ్నెస్ ఇన్ మై లైఫ్. నాలో ఇంకా భయం అనేది ఇంకా లేదు, నాలో అయా తండ్రి నైనా గిల్టీ ఫీలింగ్ అనేది లేదు, నాలో ఉన్నదంతా ఇదిగో నాయన ధైర్యము. ఎందుకంటే బికాజ్ ఐ హ్యావ్ పీస్ విత్ గాడ్ లార్డ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నాయన తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.